సరే, ఈ గొర్రెల కాపరులు ఉన్న సిచ్యువేషన్ చెప్పండి నాకు. ఎట్లున్నారు, ఎక్కడున్నారు వాళ్ళు? చెప్పండి, వాళ్ళ సిచ్యువేషన్ చెప్పండి అక్క. గొర్రెల కాపర్లే. ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు? పొలములో. ఇంకా డార్క్నెస్లో. ఇంకా చెప్పండి. ఇంకా ఏం చేస్తున్నారు? రాసినాడక్క. చీకటి. ఇంకొకటి ఉంది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ మూడు కనపడుతున్నాయి. వాళ్ళు పొలంలో ఉన్నారు. రెండవది చీకట్లో ఉన్నారు. మూడవది చలితో ఉన్నారు. చలితో ఉన్నారు. చలి ఉంటే ఏముంటుంది? వనకు, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే అనారోగ్యము చెప్పచ్చు. చలితో ఉన్నారు. సో చలిని ఇంగ్లీష్లో ఏమంటారు అక్క? చలితో ఉన్నారు. షివరింగా వణుకుతూ కదక్క చలిలో. ఏదో ఒకటి. రైట్, నాకు కూడా కోల్డ్ అయింది అక్క, అందుకని. సో ఈ మూడింటి దగ్గర నుంచి దూత చెప్పే మాట ఏంటంటే భయపడకుడి. ఈరోజు దీన్ని మనకు అప్లై చేసుకుందాం. పొలము 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 అంటే అర్థమైంది తెలుసా? ఏంటి పొలం అంటే? మన భాషలోకి పొలము జీవితము అంటారు. స్పిరిచువల్ ఫార్మేషన్లో పొలాన్ని జీవితము అంటారు. మన జీవితంలో డార్క్నెస్. మనకు కూడా ఒకప్పుడు చీకటి వాళ్ళమే. మనం కూడా ఒకప్పుడు లోకం సంబంధించిన వాళ్ళమే. చీకటి అంటే లోకము, పాపము, దోషము, అతిక్రమము, ఇంకేమైనా చెప్పచ్చు. ఒకప్పుడు అలాంటి వాళ్ళమే. ఎలా ఉన్నామో తెలుసా? మన పాపాన్ని బట్టి మనం ఆదరణ లేక, వెలుగు లేక, నిప్పు లేక అలాంటి స్థితిలో ఉంటే ఇదే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే భయపడకుడి. ఈయన రావడం ద్వారా ఏమైందో తెలుసా? ఈయన రావడం ద్వారా జీవితం మారింది. మీకు తెలుసా? తర్వాత గొర్రెల కాపర్లు వాళ్ళు సంతోషంగా ఏం చేశారు? చూడండి అక్క. తిరిగి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? వచ్చారా రాలేదా? వాళ్ళ సిచ్యువేషన్ మారింది. రెండవది గొప్ప వెలుగు వారి మీదకి ఉదయించింది. మూడవది చెప్పండి. చలి కాచుకుంటున్నారు. ఇప్పుడు చలిని లెక్క చేయడంలా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అంటే వాళ్ళలో భయము లేదు. సో యేసు ప్రభువు పుట్టుక ధైర్యం ఇచ్చిన పుట్టుక. అది మన వ్యక్తిగత జీవితంలో, ఇది వ్యక్తిగత జీవితానికి చెప్తున్నా, మళ్ళీ కుటుంబానికి వస్తా, సమాజానికి వస్తా. వ్యక్తిగత జీవితంలో మన జీవితం బాగలేకపోయినా, ఇంకా మనం పాపంలో ఉన్నా, ఇంకా మనం ఆదరణ కోసమో, లేకపోతే ఓదార్పు కోసమో, లేకపోతే పరిశుద్ధత కోసమో, ప్రార్థన కోసమో, ఆత్మీయమైన మేలుల కోసమో ఎదురు చూస్తున్నా, ఆయన మనకిచ్చే మాట ఏంటంటే భయపడద్దు. చాలాసార్లు రక్షింపబడతాం, బాప్తిసం తీసుకుంటాం, మళ్ళీ పాపంలో పడతామా పడమా? చెప్పరే? పడకూడదు కదా. పడాలా పడకూడదా? రక్షింపబడిన తర్వాత మరి ఎందుకు పడుతున్నాం? సరే, నేను చెప్తాను. భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఈ మాట 3 రకాలుగా మన జీవితంలో అప్లై అవుతుంది. యేసు ప్రభువు జన్మించిన తర్వాత ఒక ఆయన భక్తిపరుడు యేసు ప్రభువుని ఎత్తుకుంటాడు. ఆయన పేరు సుమయోను. ఏం పేరు? ఆయన ఏమంటాడో తెలుసా? యేసు ప్రభుని చూసి ఏమంటాడో తెలుసా?
చదవండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. నాదా అని ఉంటుంది, చదవండి అక్కడి నుంచి. లూకాసు వార్త 2వ అధ్యాయం. నాదా. ఆ 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 ఏమనాలి ఆయన? రక్షకుణ్ణి చూశాను అనాలా? ఏమంటున్నాడు? మామూలు యేసుప్రభుని ఎత్తుకున్న తర్వాత ఏమనాలి ఆయన? రక్షకుణ్ణి నేను కన్నులారా చూచాను అనాలి. కానీ ఏమంటున్నాడు? రక్షణ. అంటే యేసుప్రభు వారు ఎవరు? రక్షణ. ఈ రక్షణ 3 రకాలుగా మన కొరకు సిద్ధపరిచాడు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. చదవండి. పాస్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు. పాస్ట్ సాల్వేషన్. చెప్పండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ రక్షింపబడి పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా? రక్షింపబడి ఉన్నారు. ఇది మొదటిది. ఈ భయపడకుడి అనే మాట ఎంతవరకు ఉంది అంటే, మనల్ని రక్షించిన దేవుడు, నువ్వు భయపడద్దు, నేను నిన్ను రక్షించాను, నీవు నా సొత్తు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ పాపం చేసి యేసుప్రభు దగ్గర తీసుకొస్తే అందరూ ఏమన్నారు తెలుసా? ఏమని తీసుకొచ్చారేంది? ఈమె వ్యభిచారం చేసింది కదా, పాపాత్మురాలు కదా. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరి దృష్టికి నువ్వు పాపాత్మురాలువే, కానీ నా దృష్టికి నువ్వు ఎవరో తెలుసా? అమ్మా, నువ్వు నా సొత్తు, నేను నీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి. భయపడద్దు. చాలాసార్లు మనల్ని కూడా లోకమంతా నువ్వు అట్లాంటి దానివి, నువ్వు ఇట్లాంటి దానివి, నువ్వు అట్లాంటివి, నీ బతుకంతా నాకు తెలుసు, నీ పాస్ట్ అంతా నాకు తెలుసు. ఏం చేస్తూ ఉంటారో తెలుసా? ఫేస్బుక్లో ఒక మాట ఉంటుంది. ఫేస్బుక్లో POKE, పోకింగ్ అని ఉంటుంది. అంటే గోకుతూ ఉంటారు అనమాట. ఎప్పుడు నీ బతుకు నాకు తెలుసు, నీ పాస్ట్ నాకు తెలుసు, జాగ్రత్త. అప్పుడు యేసుప్రభు ఏమంటాడో తెలుసా? నీవు నా యు ఆర్ మై ట్రెజర్, తూ మేరీ ఖజానా హై, డోంట్ వరీ, భయపడద్దు. ఇప్పుడు ఎందుకు తెలుసా? ఆయన మనల్ని రక్షించిన దేవుడు. 2వ మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక రక్షింపబడుచున్నాము. ఏ టెన్స్ ఇది? ప్రజెంట్ టెన్స్. రక్షింపబడుచున్నాము రోజు. ఈ మాట వినండి. జీవితంలో తిరిగి జన్మించడం ఒకేసారి జరుగుతుంది. తిరిగి జన్మించడం ఒకేసారి. మారు మనసు ప్రతిరోజు జరుగుతుంది. అదే ఈ కాంటెక్స్ట్. రక్షింపబడుతున్నాము. ఈరోజు పాపం చేశామనుకో, వెంటనే పోతామయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడగయ్యా, సారీ యేసయ్యా అన్నప్పుడు రక్షించిన దేవుడు నిన్ను దినదినము రక్షిస్తూ ఉంటాడు. 3వది, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. నా వాయిస్ ఓకే కదా? అర్థమవుతుందా? పొద్దున కంటే చాలా బెటర్ అనుకుంటా. ఆ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. కొంచెం గట్టి చదవండి అక్క. ఇదే టెన్స్. రక్షణ మనకు మరి
ఇది ఇక్కడ జరిగేది కాదు. ఒకరోజు ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు, మన రక్షణ పూర్తి అవుతుంది, అక్కడ సంపూర్ణమవుతుంది. సో మళ్ళీ చెప్తున్నా సబ్జెక్ట్. ఈ భయపడకుడి అనే మాట, నువ్వు ఎక్కడున్నా, నువ్వేం చేసినా, నువ్వేం చేస్తున్నా, నువ్వేం చేయబోతున్నా, ఈ రక్షకుడు, ఈ రక్షణను ఇచ్చిన దేవుడు సరిపోయినవాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో రక్తం గార్చింది నువ్వు చేసిన పాపాల కోసం, నువ్వు చేస్తున్న పాపాల కోసం. నువ్వు చాలాసార్లు డౌట్ ఏం తెలుసా, నన్ను క్షమిస్తాడో లేదో దేవుడు, ఆయనకు నువ్వు పాపం చేస్తావని కూడా తెలుసు. అందుకే మాట అన్నాడు భయపడద్దు. మరి ఏం చేయాలి? పాపం చేస్తూ ఉండాలా? ఏం చేయాలి తెలుసా? పాపం చేసిన ప్రతిసారి ఒకటి జరుగుతుంది. ఒకటి, యేసే నిన్ను వదిలిపెట్టాడు, యేసు ప్రభు నిన్ను వదిలిపెట్టాడు. పాపం చేసిన ప్రతిసారి యేసు ప్రభు వదిలిపెట్టాడు. సైతాన్ ఏమంటాడు తెలుసా? అల్లా, ఇంత పెద్ద పాపం చేశావు, యేసే నిన్ను వదిలేశాడు, అయిపోయింది నీ పరిస్థితి అంటాడు. అది సాతాను చేసే మోసం. వాడి పేరే మోసగాడు, వాడు మోసం చేస్తాడు. యేసేతో ఏమవుతుందంటే దూరం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? దూరం. పాపం చేసిన ప్రతిసారి దూరం, ఆయనకు దూరస్థులం అవుతాం. ఒప్పుకున్న ప్రతిసారి ఏమవుతాం? దగ్గర అవుతాం. ఇంకా అర్థం కావాలంటే, నేను ఈ గడ్డికి నిప్పంటిచ్చాను అనుకుందాం. ఈ గడ్డికి నిప్పంటిచ్చాను, అంటుకుంది, కొంచెం గాలింది, కొంచెమే గాలింది. అందులోపలే కవితకు వచ్చింది. వచ్చి, అన్నా ఈ గడ్డి ₹1,00,00,000 అన్నా, కొంచెం గాలిపోతే మనం డబ్బులు కట్టుకోవాలన్నా, చాలా వాల్యుబుల్ అన్నా అని చెప్పింది అనుకో, నేనేం చేస్తాను వెంటనే? అప్పుడు నష్టం ఎంత? నేను ఎంత చెల్లించాలా? ఎంత గాలిందో అంతే. అక్క చెప్పడం ఆలస్యమైంది, మొత్తం గాలిపోయింది. నేనేమనుకున్నానంటే, ఇది కాకపోతే ఇంకో గడ్డి తీసుకురావచ్చు కదా, ఇదేం గడ్డి, గద్వాల్లో దొరికే గడ్డేలే అని అనుకుని వదిలేశాను అనుకో, నష్టం ఎంత? చాలా ఎక్కువ. సేమ్ తప్పు చేసిన వెంటనే వేసే దగ్గర రావాలా? శిక్ష తక్కువ, నష్టం తక్కువ. ఎంత టైం తీసుకుంటావో అంత నష్టం ఎక్కువ, శిక్ష కూడా ఎక్కువ. దావీదు పాపం చేశాడు. తెలిసి చేశాడా, తెలియకుండా చేశాడా? చెప్పండి. పచ్చబతో పాపం చేశాడు. ఎప్పటిదాకా ఒప్పుకోలేదు తెలుసా? ప్రవక్త వచ్చి చెప్పే వరకు ఒప్పుకోవాలి. నష్టం ఎక్కువ ఉంది. కొడుకు చచ్చాడు, ప్రార్థన చేసిన దేవుడు వినలేదు, ఉపవాసం ఉన్నా కూడా వినలేదు. అంతేకాదు, భయంకరమైన నష్టం ఏందో తెలుసా? దేవుడు ఆయనను మందిరం కట్టకుండా ఆపాడు. యు ఆర్ నాట్ వర్తీ టు బిల్డ్ మై చర్చ్. నీ చేతులు అపవిత్రాలు దావీదు, నువ్వు నా మందిరాన్ని కట్టు. ఎంత నష్టం! అందుకనే దీనికి సొల్యూషన్ ఏంటంటే, అయ్యా నువ్వు నన్ను రక్షించావు, రక్షిస్తూనే ఉంటావు, నన్ను రక్షించబోతున్నావు, అయితే తప్పు చేసిన వెంటనే నీ దగ్గరికి వస్తా. ఇంకో మాట చదవండి, ఆయనే చూసుకుంటాడు కూడా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి ఎవరైనా ఒక్కరు గట్టిగా చదవండి. ఆగండి అక్క, మెల్లికి చదువు. మీలో ఏ సత్క్రియ, సువార్త అనే సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు రెండవ రాకడగా వచ్చే దినం వరకు. ఇప్పుడు అర్థం చేసుకోండి, రక్షణ కొనసాగించేది ఎవరు? రక్షణ ఎవరు కొనసాగిస్తారు? దేవుడు, మనం కాదు. మనం చేయాల్సింది ఏంటంటే, మనం పడిపోయే వాళ్ళం, తప్పిపోయే వాళ్ళం, చెడిపోయే వాళ్ళం, వెంటనే ఆయన దగ్గర రావాలా. అయ్యా నన్ను క్షమించయ్యా. నువ్వు గంట ఆగి వస్తే నష్టం ఎక్కువ, వారం ఆగి వస్తే ఇంకా ఎక్కువ. మరి చేయపోయినావు అనుకో, అంతే సంగతులు. దేవునికి మనకు అగాధం ఏర్పడుతుంది. సో దేవునికి సమీపస్థులం కావాలంటే వెంటనే రావాలి.
వీళ్ళు వెంటనే వెంటనే వెంటనే, ఇది కూడా మన జీవితంలో చాలా అవసరం. ఇది మొదటి భయపడకుడి. అర్థమైంది కదా? యేసుప్రభు పుట్టినప్పుడు నేనేం లేదు, నేను సువార్త చెప్తున్నా. సువార్త యేసుప్రభు జననము, ఆ తర్వాత మరణము, పునరుత్థానం. సువార్త అంటే ఏంది? యేసుప్రభు వారి జననము, మరణము, పునరుత్థానం. ఇదే సువార్త. యేసుప్రభు ఎట్లా జన్మించాడో చెప్పాలి. సో యేసుప్రభు జన్మించినప్పుడు మనుషులకు ఏం కలిగిందంటే ధైర్యం, భయం పోయింది. భవిష్యత్తు గురించి భయం లేదు. ఇప్పుడు నాకేం భయం లేదు. నేను ఎప్పుడు చచ్చిపోయినా ఓకే, నాకు ఈ క్షణంలో చచ్చిపోయినా కూడా యేసే దగ్గర ఉంటా, నాకేం భయం లేదు. ఈ ధైర్యం ఎవరి ద్వారా వచ్చిందంటే రక్షకుడైన యేసు ద్వారా. మీరు ఎవరైనా సరే మీ పాస్ట్ గురించి కానీ, ప్రజెంట్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ భయం ఉంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్, దట్ ఈస్ క్రైస్ట్. ఆయన మాత్రమే నీకు సరిపోయినవాడు. ఎందుకంటే ఆయనకు నీ ఫ్యూచర్ తెలుసు, ఎందుకంటే ఆయనకు నీ పాస్ట్ కూడా తెలుసు. కాబట్టి ఆయన సరిపోయినవాడు. ఇది మొదటి భయపడకుడి. రెండవ మాట, రెండవ భయపడకుడి. యేసు ప్రభు మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత దూతలు చెప్తారు. చదవండి మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఎన్నో వచనం అక్క? 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూసి, చాలక్క, మీరు భయపడకుడి. ఇప్పుడు రెండో కాన్సెప్ట్ సెట్ చేస్తావా? హలో చెక్. దూత రెండవసారి మరణం అప్పుడు భయపడకుడి. ఈ మాట ఎవరితో చెప్పింది? ఎవరితో చెప్పాడు దేవదూత? అకబా చెప్పింది. ఫస్ట్ సమాధి దగ్గరికి వెళ్ళింది ఎవరు? మగ్దలేనే మరియా. ఎక్కడుంది? యోహాను సువార్త 20వ అధ్యాయం. 20 20. చాలక. సో రెండవ భయపడకుడి అనేది ఎక్కడ జరిగిందంటే యేసు ప్రభువారు మరణించిన తర్వాత తిరిగి లేచాడన్న గ్యారెంటీ ఇంకా ఆ స్త్రీలకు లేదు, శిష్యులకు తెలియదు. యేసు ప్రభు లేచినట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెతుకుతున్నారు. ఇక్కడ యోహాను సువార్తలో రాయలేదు కానీ మత్తయి సువార్తలో రాశారు, భయపడకుడి. ఇక్కడికి వచ్చేసరికి ఎవరితో చెప్పారు అనంటే మగ్దలేనే మరియా. ఎందుకు మగ్దలేనే మరియాకే చెప్పారు అంటే ఆమెలో ఒక 3 అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. అంటే రక్షింపబడిన తర్వాత ఇదే మాట మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ 3 క్వాలిటీస్ చాలా అవసరం. రక్షింపబడని వారికి, లేకపోతే రక్షణ గురించి, ఆత్మీయమైన జీవితం గురించి మత్తయి సువార్త, లూకా సువార్త 2:10 భయపడకుడి అనే మాట చెప్తే, రక్షింపబడిన తర్వాత దేవుని సేవించేటప్పుడు, దేవుని శిష్యులముగా మారిన తర్వాత, ఆయనను వెంబడించే వారముగా అయిన తర్వాత ఇదే మాట నీకు నాకు కావాలి అని అంటే 3 అద్భుతమైన మాటలు మరియా జీవితంలోనే చూద్దాం. చాలామంది అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. మొదటి విషయం యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం, మొదటి మాట. చాలక. పెందల కడనే. పెందల అంటే అర్థమైంది?
ఎర్లీ మార్నింగ్ మొదటి క్వాలిటీ ఫ్రమ్ మరియా ఏంటంటే పొద్దున్నే లేవాలి. పొద్దున్నే లేవాలి. లేచి ఎక్కడికి వచ్చింది? సమాధి. సమాధి దగ్గర ఎవరున్నారు? యేసయ్య దగ్గరకు వచ్చింది. మొదటి లక్షణం ఏంటంటే నిద్ర లేచిన వెంటనే ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. అప్పుడు భయపడకుడి అనే వాగ్దానం మనకు కూడా దేవుడిస్తాడు. ధైర్యం వస్తుంది. ఒక ఆయన ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఒక బుక్ రాసినాడు. ఒక బుక్, ఆర్మీ ఆఫీసర్, మంచి ఆర్మీ ఆఫీసర్. ఏం బుక్ అంటే వెన్ యూ వేక్ ద బెడ్ ప్లీజ్ మేక్ ద బెడ్. అర్థమైందా? ఏమర్థమైంది? పొద్దున్న లేచిన వెంటనే కాఫీ అనడం కాదు. లేచిన వెంటనే ముందు బెడ్ నీట్గా సరే. అంటే ఆయన ఆలోచన ఏంటంటే నీ సక్సెస్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నీ విజయం అక్కడి నుంచే. అంటే ఎస్, పొద్దున్న లేచాను, నా బెడ్ చాలా నీట్గా ఉంది అంటే యు ఆర్ పాజిటివ్ మైండెడ్. పాజిటివ్గా స్టార్ట్ చేస్తావు రోజును. ఆఫ్టర్ ఆల్ ఆర్మీ ఆఫీసరే వెన్ యూ వేక్ ద బెడ్ ప్లీజ్ మేక్ ద బెడ్ అంటే రక్షింపబడిన మనం వెన్ యూ వేక్ ద బెడ్ గో టు గాడ్. ఈజ్ అ గ్రేట్ పాజిటివర్. ఆయన ఇచ్చే పాజిటివ్ వైబ్స్ ఎవరీరు? ఆయన ఇచ్చే సక్సెస్ ఎవరీరు? ఆయన ఇచ్చే అవుట్కమ్ ఎవరీరు? ఆ రోజంతా వండర్ఫుల్గా తృప్తిగా దినాన్నంతా గడపడానికి ఆయన శక్తినిస్తాడు. దావీదు బిజీ మ్యానా లేకపోతే మనలాగానే ఆర్డినరీ మ్యానా? హీ వాజ్ ఎ కింగ్. ఆయన రాజుకు పనులు ఉంటాయో ఉండవా? సంతకాలు ఉంటాయో ఉండవా? పరిపాలన చేయాలా వద్దా? రాజు ఏమంటున్నాడు తెలుసా? రాజు పొద్దున్న లేచిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నా విజయానికి రహస్యం ఏందో తెలుసా? ఇప్పుడు చదవండి 17వ కీర్తన ఆఖరి వచనం. రాజు అంటున్నాడు 17వ కీర్తన ఆఖరి వచనం. ఎవరైతే? దావీదు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసుకుంటాను. నేను కళ్ళు తెరిచి మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో. అర్థమైందా? అంతటి దావీదే పొద్దున్న లేసి ఏమంటున్నాడు? నీ ముఖ దర్శనం. ఈరోజు ఎంతమంది లేచి ప్రార్థన చేసుకున్నారని నేను అడగను, మీకే తెలుసు. లేచిన వెంటనే దేవుని దర్శనం. అందుకనే ఒక దైవజనుడు అన్నాడు, డిసిప్లిన్ లైఫ్ లీడ్స్ టు హోలీనెస్. డిసిప్లిన్ లైఫ్ లీడ్స్ టు హోలీనెస్ అంటే క్రమశిక్షణమైన జీవితము పరిశుద్ధతకు దారితీస్తుంది. కాబట్టి పొద్దున్న లేచిన వెంటనే అలవాటు చేసుకుందాం. ప్రార్థన చేయాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుడు మనతో మాట్లాడతాడు, ఆయన ముఖ దర్శనం చేసుకుంటాం. దినమంతా సక్సెస్. నేను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దరిదాపు భారతదేశానికి, సౌత్ ఇండియా మొత్తానికి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. నా కింద ఒక దరిదాపుగా 2000 మంది స్టాఫ్ ఉంటారు. అందరికీ జీతాలు ఇస్తాం. అంటే వాళ్ళందరూ పార్ట్ టైం. ఫుల్ టైం వచ్చేసరికి 40 మంది ఉంటారు. నేను అన్ని డైరీ రాసుకుంటా. ఈరోజు ఏమేం చేయాలి అని రాసుకుంటా. ఒక ఆయన నాకు నేర్పించినాడు, ఏంటంటే డైరీ రాయి, టు డూ లిస్ట్ రాయి. అయితే దానిపైన ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడో వాగ్దానం రాయి. మార్నింగ్ నేను బైబిల్ చదువుకుంటాను కదా, దేవుడు నాతో ఏం మాట్లాడేది రాస్తా. ఒకరోజు రాసుకున్నా, మరుసటి రోజే ఆయన చెప్పిన తర్వాత మరుసటి రోజు స్టార్ట్ చేశాను. ఆ మరుసటి రోజు ప్రభు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, యెహోవా సన్నిధిని నిత్యము వెదకుడి. 105వ కీర్తన చదివిన, యెహోవా సన్నిధిని నిత్యము వెదకుడి, ఆయన బలమును వెదకుడి. ఆ మాట రాసుకొని మొత్తం టు డూ లిస్ట్ రాసుకున్నా. ఆ రోజు ఏం చేయాలి మొత్తం రాసుకున్నా. మీరు నమ్మరు, నేను సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు నా ఆఫీస్ పనులు, ఆర్గనైజేషన్ పనులు, పరిచర్యకు సంబంధించిన పనులు, అకౌంట్స్కి సంబంధించిన పనులు, చాలా పనులు ఉంటాయి. అన్నీ ముగించుకొని
పోయేసారి నా డైరీ చూస్తే అన్నీ చెక్ ఉన్నాయి. ఓకే, రైట్ 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 అయిపోయింది. ఆ రోజు ఒక నలుగురిని ఇంటర్వ్యూ చేయాలి. ఆ నలుగురిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రార్థన చేశాను, అయ్యా నీ సన్నిధి నాకు కావాలయ్యా, ఈ నలుగురిలో ఎవరిని తీసుకోవాలో నాకు చెప్పయ్యా. రైట్, ఒకరిని తీసుకున్నా. ఆ అమ్మాయి పేరు హెప్సిబా. ఒక అమ్మాయిని తీసుకున్నాం ఇంటర్వ్యూ చేసి. ఆ రోజు తీసుకున్నా. షీ ఈజ్ ద బెస్ట్. మా ఆర్గనైజేషన్లో షీ ఈజ్ ద బెస్ట్. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యం. సో వెన్ యూ మేక్ యువర్ డే, వెన్ యూ ప్లాన్ యువర్ డే, ఈ డిసిప్లిన్ లైఫ్ చాలా అవసరం. అందుకని లీడర్షిప్లో మొట్టమొదటిగా మాట్లాడే మాట డిసిప్లిన్. లీడర్షిప్లో లీడర్స్, వీఆర్ ఆల్ లీడర్స్. ప్రతి తల్లి తండ్రి లీడరే, పిల్లల్ని లీడ్ చేయాలి. వీఆర్ ఆల్ లీడర్స్. వీ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ డిసిప్లిన్. ఎందుకు? నువ్వు పొద్దున్న లేచి ప్రార్థన చేస్తే వాడు కూడా పొద్దున్న లేచి ప్రార్థన చేస్తాడు. నువ్వు పొద్దున్న లేచి కాలు మీద కాలు వేసుకొని ఫోన్ తిప్పుతా ఉంటే వాడు రెండు కాళ్ళ మీద రెండు వేసుకొని ఫోన్ తిప్పుతాడు. డిసిప్లిన్. నువ్వేం చేస్తావో వాళ్ళు కూడా, మనం ఏం చేస్తామో మన పిల్లలు అదే చేస్తారు. ఇంకోటి ఏం తెలుసా, నేను అడిగిన ఒక ఆయన్ను, ఎందుకన్నా పిల్లలు ఫోన్లు ఎక్కువ చూస్తారు అని అంటే ఆయన మంచి సమాధానం ఇచ్చాడు. పిల్లలు ఎందుకు ఫోన్లు ఎక్కువ చూస్తారు? ఆ పేరెంట్స్ చూస్తారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఎందుకు చూస్తారో తెలుసా? మా నాన్న మా అమ్మ ఎప్పుడు ఇదే చూస్తూ ఉంటుంది. ఏది? ఫోన్. దాంట్లో ఏదో ఉంది, నాకంటే ఇంపార్టెంట్ ఏదో ఉంది, నాకంటే ముఖ్యమైనది ఏదో ఉందని చెప్పి వాడు దాన్ని ఎతికి 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 పాపంలో పడతాడు. నువ్వు 2 గంటలు చూస్తే వాడు 4 గంటలు చూస్తాడు దాన్ని చూడ్డానికి. మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. ఏంటిది? క్రమ శిక్షణ. ఇది కుటుంబం ఆశీర్వదింపబడడానికి ముఖ్య ఆధారమైన పునాది. రెండవది మరియ జీవితంలో యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆ ఆ ఆ ఆ ఆ ఓకే. రెండవ ముఖ్యమైన లక్షణం మరియలో ఉంది ఏంటంటే ఏడ్చిన మరియా. షీ వెప్ట్. ఏడ్చిన మరియా. ఎక్కడ ఏడ్చింది? ఎవరి కోసం ఏడ్చింది? సమాధి బయట యేసు ప్రభు లేడని ఏడ్చింది. బాగా వినండి, సమాధి బయట యేసు ప్రభు లేడని ఏడ్చింది. సమాధి అంటే ఒక మనిషి పూర్తి జీవితం అయిపోయిన తర్వాత పోయేది సమాధికి. 6 అడుగుల నేల సమాధి, అదే మిగిలేదు. ఈరోజు సమాధి అనేది పూర్తి జీవితం అన్నాం కదా. మన పిల్లల జీవితాల్లో, మన భర్త జీవితాల్లో, బంధువుల జీవితాల్లో, తోటివారి జీవితాల్లో యేసు లేడు. సమాధిలాగా కంపు కొడుతుంది, యేసు లేడు. ఏడుస్తున్నామా లేకపోతే సంతోషంగా ఉన్నామా? అయ్యా నా భర్త జీవితంలో యేసు లేడు, నేను ఏడ్చి ప్రార్థన చేస్తాను. అయ్యా నా పిల్లల జీవితాల్లో యేసు లేడు, నేను ఏడ్చి ప్రార్థన చేస్తాను. మరియకున్న రెండవ లక్షణం షీ వెప్ట్. ఏడ్చిన మరియా. ఏడుస్తున్నామా మనం? అందుకని తిమోతిలో ఒక మాట అంటాడు, చదవండి. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సుఖంగా బ్రతకాలంటే, నెమ్మదిగా బ్రతకాలంటే ఏం చేయాలి? 1 తిమోతి 2 1వ వచనం. భక్తియు, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా. అర్థమైందా? ఇంట్లో నెమ్మదిగా బతకాలంటే, సుఖంగా బతకాలంటే ఇప్పుడు చెప్పండి. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు
రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు చాలు. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ప్రార్థన చేయాలా, అందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా, వారి జీవితంలో యేసు లేడయ్యా, వారి జీవితంలో నువ్వు రక్షకుడుగా లేవయ్యా, వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు ఈ భయపడకుడు అనే మాట ధైర్యం ఇస్తుంది మనకి. ఈ భయపడకుడు అనే వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది. మనం దేనికి భయపడం? సంపూర్ణ భక్తి, సుఖముగా, నెమ్మదిగా. ఈరోజు చాలాసార్లు నెమ్మదిగా బతకాలంటే బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే చాలు, సుఖంగా బతకాలంటే ఒక డూప్లెక్స్ అపార్ట్మెంటు, ఓ మంచి కారు, సెక్యూర్డ్ జాబ్ ఉంటే చాలు అనుకుంటాం కదా. నాకు తెలుసు చాలామంది, ఒక ఆయనకు 6 కోట్లు ఉన్నాయి. వేసుకునే కోట్లు కాదు అక్క, డబ్బులు 6 కోట్లు. గుంటూరులో, పేరు కూడా చెప్తా, ప్రకాష్ అన్న, ఆయన పేరు ప్రకాష్. వాళ్ళ ఇంటికి నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను. ఒక రోజు వెళ్ళినప్పుడు ఎప్పుడు పోయినా నాకు రూమ్ ఇస్తాడు. ఒక రూమ్లో ఉంటే ఆ రోజు నైట్ పడుకున్నా. ఆయన మంచి భక్తి కలిగిన వాడు, యేసుప్రభుని నమ్ముకున్నాడు. సరే అయిపోయిన తర్వాత పడుకొని పొద్దున్న లేచిన వెంటనే వాళ్ళ కొడుకు వచ్చాడు. వాడు హాల్లో కూర్చొని ఉన్నాడు, పెద్ద సోఫా వేసింది, హాల్లో కూర్చున్నాడు. కూర్చున్నాక పిల్లలు ఏమనాలా, మమ్మల్ని చూడగానే ప్రైజ్లాడు అన్నా అనాలా, ఎప్పుడు వచ్చారన్నా అనాలా. ఏమన్నాడు తెలుసా? అన్నా ఎప్పుడు పోతావు నువ్వు అన్నాడు. నాకు మైండ్ పోయింది. రాత్రైనా వచ్చింది, నేను ఇంకా రెడీ కూడా కాలేదు, పోతానైనా అనుకొని, పోతానయ్యా, రెడీ అయిపోతానయ్యా అన్న. అయిపోయిన తర్వాత 10 గంటలకి వాళ్ళ నాన్న, అన్న టిఫిన్ చేద్దాం రండి అని తీసుకెళ్తే నన్ను కూర్చోబెట్టి, అన్న మా వాడు నిన్ను పలకరించాడా అన్నాడు. మా అబ్బాయి నిన్ను పలకరించాడా అంటే, పలకరించాడన్నా అన్న. వాడు ఏమనలేదు కదన్నా అన్నాడు. ఏమనలేదన్నా అన్న. నాకు ఒకడే కొడుకన్నా అని బోరున ఏడ్చాడు. ఆస్తికి తక్కువ లేదు, డబ్బుకు తక్కువ లేదు, సుఖానికి తక్కువ లేదు, కానీ వాడు పాడైపోయాడన్నా. ఈ 6 కోట్లు లేకపోతే ఈ డబ్బులు, ఈ విలాసవంతమైన జీవితం వాడిని పాడు చేసిందన్నా. గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ మోస్ట్ రిచ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, దేర్ లైఫ్స్ ఆర్ ఎంప్టీ. చాలామంది ధనికులైన వారు ప్రపంచంలో ఉన్నారు, వారి జీవితం చాలా ఖాళీగా ఉంది. యేసు లేడు. మనం వేచి ప్రార్థన చేస్తే యేసు వచ్చాడా? యేసు వస్తే ఏమవుతుంది తెలుసా? యేసు వస్తే ఏమవుతుంది? ఇప్పుడు 3 దగ్గరికి వద్దాం. మరియ 3వ లక్షణం, యేసు వస్తే ఏమవుతుంది? యేసు యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యేసు వస్తే ఏమవుతుంది? యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు మరి ఏం చేస్తుంది తెలుసా? నేను యేసయ్యను చూసినా అని ఎవరికి చెప్తుందో తెలుసా? ఎవరికి? శిష్యులు జూనియర్లా సీనియర్లా? మరియకు శిష్యులు సీనియర్లు, వాళ్ళకి పోయి చెప్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంది? దాని తర్వాత వచనం చదవండి. వాళ్ళ పరిస్థితి ఏంది? ఆదివారం సాయంకాలమున ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? ఎటువంటి భయపడి. ఎందుకో తెలుసా? మా బోధకుడినే చంపేశారు, మమ్మల్ని కూడా చంపేస్తారు, రోమా ప్రభుత్వం మమ్మల్ని ఏమన్నా చేస్తుందేమో అని భయపడి తలుపులు వేసుకున్నారు. తలుపులు, కిటికీలు అన్నీ వేసుకొని లోపలుంటే ఇప్పుడు మరియా వచ్చేమంటుంది తెలుసా? నేను చూసినా ఆయన్ను. ధైర్యం తెచ్చుకోండి, భయపడద్దు. యేసు ఉంటే ధైర్యం చెప్తాం. 3వ లక్షణం, మరియా నుంచి నేర్చుకోవాల్సింది ధైర్యం చెప్పాలా, భయపెట్టకూడదు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడు చూసినా నెగటివ్గానే మాట్లాడతారు, పాజిటివ్గా మాట్లాడరు. ఏం కాదులే, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకుందాం అని చెప్పరు. ఏమంటారు? అమ్మో అయిపోయిందా, ఇంకా పోయింది పో,
అయిపోయినట్టే పో, అయిపోయింది ఇంకా. ఇప్పుడు ఎట్లా? అంతటితో ఆగరు, ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అక్క, అక్కది అయిపోయింది. ఎన్ని సమస్యలు! ఈ మరీలో ఉన్న మూడో లక్షణం ఏంటంటే ధైర్యం చెప్పడం. దేవుని బిడ్డలు ధైర్యం చెప్పాలా, భయపెట్టకూడదు. దేనికి భయపడకూడదు, ధైర్యం చెప్ప. ఎందుకు తెలుసా? మన దేవుడు ధైర్యం ఇచ్చే దేవుడు. ఆమేన్. ధైర్యం చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఈ మరియ ధైర్యం చెప్పిన తర్వాత శిష్యుల మధ్యలోకి యేసయ్య వచ్చాడు. మూడు జరిగాయి. త్వరగా చెప్తా. శిష్యుల మధ్యలోకి యేసు వచ్చి సమాధానం కలుగునుగాక చెప్పాను. చాలక్క. ఎప్పుడైతే మరియ చెప్పిందో అప్పుడు యేసు ఎక్కడికి వచ్చాడు? శిష్యుల మధ్యలోకి వచ్చాడు. ఎప్పుడు మనం ధైర్యం చెప్తామో అప్పుడు యేసు అక్కడ ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. తలుపులు మూసున్నాయి, కిటికీలు మూసున్నాయి. యేసు వచ్చి వారి మధ్యను నిలిచి ఎట్టొచ్చినాడు ఆయన? చెప్పండి. అంటే అద్భుతం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ మూసేసి ఉన్నాయనుకోండి, తలుపులు కిటికీలు అన్నీ మూసేసిన తర్వాత సడన్గా ఇక్కడికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారనుకుందాం. ఉంటాం మనమందరం? హల్లెలూయా, అందరం పోతాం, అంతే కదా? భయం. కానీ యేసు ప్రభు వారి మధ్యను నిలిచి, అంటే ద డిసైపుల్స్ ఎక్స్పీరియన్స్డ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని చూశారు. ఎప్పుడు జరిగిందో తెలుసా? మరియా ధైర్యం చెప్పినప్పుడు. ఎప్పుడైతే మనం ధైర్యం చెప్తామో పీపుల్ వుడ్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. రెండవది, వారి మధ్యను నిలిచి ఏమన్నాడు? సమాధానము. ఇప్పుడు రెండో మాట ఏంటంటే ద పీస్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే మనం ధైర్యం చెప్తామో అందరికీ ఏమవుతుంది? సమాధానం. అక్క ఇంత ధైర్యం చెప్పింది, నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను. ఒక టాస్క్. ఈరోజు నుంచి ఎవరు కనపడినా ధైర్యంగా మాట్లాడండి. ఏమున్నా ధైర్యంగా ఏం కాదులే అక్క, దేవుడు చూసుకుంటాడులే అక్క, ప్రార్థన చేద్దామక్క. మీకు తెలియకుండా కొండంత ధైర్యం వస్తుంది. అర్థమైందని చెప్పింది. అట్లా కాకుండా ఎప్పుడు చూసినా ఏమోనక్క, ఏమవుద్దో ఏమోనక్క, ఏమంటారు ఏమోనక్క అన్నావనుకో, ఉన్న ధైర్యం కూడా పోయింది. స్పీక్ పాజిటివ్లీ, ధైర్యంగా మాట్లాడాలి. సో మొదటిది, ద డిసైపుల్స్ అండ్ ఆల్సో పీపుల్ దే ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. రెండవది, ద పీస్ ఆఫ్ గాడ్. మూడవది కూడా జరిగింది. ఎగ్జాక్ట్లీ, ద ప్రూఫ్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్, ద పీస్ ఆఫ్ గాడ్, ద ప్రూఫ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభుని వాళ్ళు కనుగొన్నారు. ఈరోజు మనం కూడా మరియలాగుంటే అనేక మందిని యేసు ప్రభువుకి పరిచయం చేస్తాము. ఆమేన్. ఆమేన్. ఇది రెండవది. అర్థమవుతుందా? బోరు కొడుతుందా? నా గొంతు బాగాలేదు, అందుకని నాకు చాలా బాధగా ఉంది. దేవుడే సాయం చేయాలి. మూడో, భయపడకుడి. మూడవది రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 10. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి సరే, ఇవన్నీ చదివితే టైం సరిపోదు. ఆఖరి వచనం, భయపడకుడి అనే దగ్గర నుంచి ఆయన మాట్లాడాడు. ఆఖరిగా ఏం ముగించాడు? 19, 20లో 20, నేను మీకు
ఆ, 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 ఆ. సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఇంత ధైర్యం చెప్పే దేవుడు ఏ దేవుడైనా ఉన్నాడా? యేసుప్రభు తప్ప. నేను మీతో ఉన్నా. ఇది ఇక్కడి నుంచి ఆరంభమైంది. లూకాసు వార్త 2వ అధ్యాయం నుంచి. భయపడకుడి అని మొదలు పెడితే, రక్షింపబడిన తర్వాత కూడా మళ్ళీ భయపడకుడి అని మొదలు పెడితే, ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? భయపడకుడి, నేను మీతో కూడా ఉన్నా. సదాకాలం యేసు ప్రభు మనతో ఉన్నాడు. హీ ఈజ్ విత్ అస్. ఇమ్మానుయేలు అంటే గాడ్ ఈజ్ విత్ అస్. ఆయన మనతో ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నాడు, నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా ఉన్నాడు, నువ్వు బాధలో ఉంటే ఉంటాడు, నువ్వు శోధనలో ఉన్నా కూడా ఆయన ఉంటాడు. ఆయన మనతో ఉండేది. మరి ఇప్పుడు ప్రశ్న ఏంది? క్వశ్చన్ ఏంది బ్రదర్ అంటే, వాట్ ఈజ్ ద క్వశ్చన్ అంటే, ఆర్ వి విత్ గాడ్? హీ ఈజ్ విత్ అస్. ఆర్ వి విత్ హిమ్? ఆయన మనతో ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నామా? చెప్పగలమా? అని చెప్పండి రా. ఆదివారం మాత్రం ఆయనతో ఉంటాం బ్రదర్. సోమవారం బిగ్ బాస్, మంగళవారం జబర్దస్త్, బుధవారం సూపర్ సింగర్, టైం దొరికినప్పుడల్లా ఫోను, రీల్స్, యూట్యూబ్, సినిమా, సీరియల్. ఆదివారం మాత్రం దేవుడు. ఆయన ఏమంటున్నాడు? సదాకాలం నేను మీతో. ఇప్పుడు మనం ఎట్లుండాలా? ఎప్పుడు ఆయనతోనే ఉండాలా? దానికి నేను ఒక 3 స్టెప్స్ చెప్తాను. 3 స్టెప్స్ చాలా ప్రాముఖ్యం. ఈ 3 చూసుకోండి. ఈ 3 దాటిపోకుండా చూసుకోండి అంతే. ఆయనతో ఉండడం అంటే ఏంటి? ఆయనతో ఉండడం అంటే ఓకే, చెప్పండి. కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ 3 దాటకుండా ఏ పని చేసినా ఆయనతో ఉన్నట్టే. ఈ 3 దాటకుండా ఏ పని చేసినా ఆయనతో ఉన్నట్టే. నా కుర్చీ తీసుకురండి. మీరే రండి. మీరు కూడా రండి. రాడా అన్న? మీరండి, కుర్చీ తెచ్చుకోండి. ఇంకో కుర్చీ, 2 కుర్చీలు. ఎగ్జాంపుల్ మీకు అర్థంగా. మీరు మధ్యలో ఉండండి. ఇప్పుడు చెప్పండి, ఇది గ్లోరీ ఆఫ్ గాడ్, ఇది విల్ ఆఫ్ గాడ్. ఇది తెలుగులో చెప్పండి, దేవుని చిత్తము, ఆయన మహిమ కొరకు దేవుని రాజ్యం. దేవునికి మహిమ, ఆయన రాజ్యము, ఆయన చిత్తం. ఈ 3 మధ్యలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చాలాసార్లు కొంచెం పక్కకి వెళ్ళిపోతాం. ఇట్లా పక్కకి వెళ్ళిపోయామా, యు ఆర్ నాట్ విత్ గాడ్. హీ ఈజ్ విత్ అస్, కానీ యు ఆర్ నాట్ విత్ గాడ్. అంటే నువ్వు ఎంత దూరం పోయినా మళ్ళీ వెనక్కి వచ్చాను.
నువ్వు ఎంత సైడ్కి పోయినా మళ్ళీ దీనిలోకి వచ్చాను. అంటే ఈ బౌండరీలో నుంచి నువ్వేమన్నా చెయ్యి, అది ఆయనతో ఉండడం. అంటే అన్న మాట్లాడినా ఈ మూడు, అన్న ఏ విన్నా ఈ మూడు, అన్న ఏది చూసినా ఈ మూడు, అన్న ఎక్కడికి వెళ్ళినా ఈ మూడు, అన్న ఏం ఆలోచించినా ఇదే దేవునితో ఉండడం. అంటే నేను మాట్లాడే మాటలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా, దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా, ఆయన రాజ్యం కట్టబడేదిగా ఉందా? క్వశ్చన్ మార్క్స్. రెండవది, నేను చూసేది దేవునికి ఇష్టమేనా? నేను వెళ్ళే స్థలాలు ఆయన మహిమార్థమైన స్థలాలేనా, ఆయనకి ఇష్టమైన స్థలాలేనా? ఈ క్వశ్చన్ వై 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 ఎందుకు వెళ్తున్నా ఆయనకి ఇష్టమేనా, ఏం వింటున్నా ఆయనకి ఇష్టమేనా? ఈ మూడు బౌండరీలో ఉంటే వీఆర్ విత్ గాడ్. ఆమేన్. అర్థమైన గట్టిగా చెప్పండి ఆమేన్. కూర్చోండి. ఇప్పుడు ఈ బైబిల్లో రెండు రకాలైన మనుషులు ఉన్నారు. ఈ బైబిల్ మొత్తంలో రెండు రకాలైన మనుషులు. మొదటి రకం ఈ మూడిట్లో నుంచి బయటికి రాకుండా ఉన్నవాళ్ళు. ఈ మూడిట్లో నుంచి బయటికి రా. చెప్పండి. అబ్రహాము, ఇంకా ఇస్సాకు, యోసేపు, చెప్పండి ఇంకా పాత నిబంధన చెప్పండి. యాకోబు, సమూయేలు, మోషే, దావీదు, వీళ్ళందరూ సక్సెస్ఫుల్లా కాదా? దానికి గల కారణం ఈ మూడే. దే ఆర్ విత్ గాడ్. అందుకనే బైబిల్లో దేవుడు యోసేపునకు తోడైండుట చూచి, బికాస్ జోసెఫ్ వాజ్ విత్ గాడ్. పోతీఫర్ భార్య యోసేపును ఎన్నిసార్లు శోధించింది? రోజు దినదినం అని ఉంటుంది అక్క, దినదినము రోజు శోధించిన యోసేపు ఏమంటాడో తెలుసా? నా దేవుని ఎదుట నేను దుష్కార్యం ఎట్లా చేస్తా? అంటే నా దేవుడు చూస్తున్నాడు, ఇది ఆయన చిత్తం కాదు, ఇది ఆయనకి ఇష్టం కాదు, ఇది ఆయన రాజ్యం కాదు, నేను చేయను. హీ వాజ్ విత్ గాడ్. అందుకే జోసెఫ్ వాజ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. దాని తర్వాత ఎవరినైనా చూసుకోండి మీరు, ఈ మూడిట్లో ఉన్న వాళ్ళందరూ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఈ మూడిట్లో లేని వాళ్ళు ఉన్నారు బైబిల్లో. చెప్పండి, నేను చెప్తా. సౌలు, ఆకాను, సొలొమోను, శాంసన్, చెప్పండి ఇంకా గుర్తురాట్లేదా? ఇస్కరియోతు యూదా, యెజబేలు, ఆహాబు, వీళ్ళందరూ దే ఆర్ నాట్ సక్సెస్, దే ఆర్ ఫెయిల్యూర్స్. నేను అనుకుంటాను, నీ పేరు నా పేరు ఈ బైబిల్లో ఉండకపోవచ్చు. కవితక్క పేరు బైబిల్లో లేదు. నా పేరు జేకబ్ మనోహర్ అనే పేరు బైబిల్లో లేదు. కానీ పరలోకంలో జీవ గ్రంథంలో మన పేర్లు రాస్తాడు. ఏమని రాయాలి తెలుసా? ఈ బిడ్డ నా బిడ్డ. లేదా పేరు ఉంటుందో మీ ఇష్టం. 3 చూసాం. భయపడకుడి, పుట్టినప్పుడు భయపడకుడి, మరణించినప్పుడు భయపడకుడి, తిరిగి లేచిన. ఇదేమో వ్యక్తిగత జీవితానికి, మరణించినప్పుడు భయపడకుడి సమాజానికి, ఆఖరిది భయపడకుడి అనేది నిత్యత్వానికి. అంటే మొదటిది లూకాసు వార్త 2:10 అనేది వ్యక్తిగత ఆత్మీయమైన జీవితానికి,
మత్తయి సువార్త 28వ అధ్యాయంలో భయపడకూడదు అనేది కుటుంబానికి, సమాజానికి. మూడవది మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం భయపడకూడదు అనేది నిత్యత్వానికి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు చూడొద్దు, చిన్న మాట మనసులో ప్రార్థన చేసుకుందాం. ఈ క్రిస్మస్ సందేశం భయపడకుడి అనే మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ భయంతో ఉన్నావో, పాస్ట్ గురించిన భయం, గతం గురించిన భయం, ప్రస్తుతం గురించిన భయం, భవిష్యత్తు గురించిన భయం, దేవుడు అంటున్నాడు భయపడకుడి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే సువర్తమానం. ఈ రక్షకుడు నీ జీవితంలో పుడితే జీవితం అంతా ధైర్యమే, జీవితం అంతా ఆయన చూసుకుంటాడు. ఇంకా 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 యేసు అనే ఈ రక్షణ, యేసు అనగా రక్షకుడు, ఈయన నీ జీవితంలో ఉదయించకపోతే, జన్మించకపోతే ఈ భయపడకుడి అనే వాగ్దానం నెరవేరదు. ఆయన ద్వారానే ధైర్యం, ఆయన ద్వారానే నిర్భయం, ఆయన ద్వారానే వెలుగు, ఆయన ద్వారానే పరలోకం, పరిశుద్ధత. చిన్న మాట, యేసు నువ్వు నా జీవితంలో జన్మించు. ఇది నిజమైన క్రిస్మస్. అంతేకాదు, యేసు నీకు నా గతం తెలుసు, నా ప్రస్తుతం తెలుసు, నా ఫ్యూచర్, నా భవిష్యత్ తెలుసు. నీకంటే నాకు ఇంకెవ్వరు వద్దయ్యా, నీ మాట మీద ఆధారపడి నాకు నువ్వు ఉంటే చాలు, అన్నీ నీతోనే చెప్పుకుంటా. నన్ను రక్షించావు, రక్షిస్తున్నావు, రక్షించబోతున్నావు, నాకు నువ్వు ఉంటే చాలు. ఈరోజు నుంచి నేను కూడా మరియ లాంటి జీవితాన్ని కలిగి ఉంటాను. పొద్దున్నే లేస్తాను, నీ సన్నిధికి, నీ దగ్గరికి వస్తాను, నీతో మాట్లాడతాను, నీ ముఖ దర్శనం. రెండవది, మా ఇంట్లో, మా సమాజంలో ఎవరి జీవితంలో యేసులు ఉండడో వారందరి కోసం ప్రార్థన చేస్తాను. మూడవది, అయ్యా ఎవరైతే భయములో ఉన్నారో, నిరుత్సాహంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నారో వారికి ధైర్యం చెప్తానయ్యా. తద్వారా నీ పవర్, నీ సమాధానం, నీ యొక్క గుర్తులు అయ్యా వాళ్ళు చూడాలయ్యా. ఇది నా ప్రార్థన. అంత మాత్రమే కదయ్యా, సదాకాలం నువ్వు నాతో ఉంటానన్నావు, నేను కూడా నీతో ఉండాలయ్యా. నీ చిత్తము, నీ రాజ్యము, నీ మహిమ, పరలోక ప్రార్థనలో మీరు మాకు నేర్పించారయ్యా. ఈ మూడు, నీ చిత్తము, నీ రాజ్యము, నీ మహిమ, వీటి కోసం ఏం బతుకుతామయ్యా? ఈ మూడిట్లో నుంచి బయటికి రాకుండా, అపవాది మమ్మల్ని ముట్టకుండా మమ్మల్ని భద్రపరచయ్యా. ఇలాంటి ప్రార్థన నీదైతే, ఇలాంటి తీర్మానం నీదైతే ఈ క్రిస్మస్, ఈ పండుగ నిజమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. మనకే కాదు, మన కుటుంబానికి, మన కుటుంబాలకే కాదు, మన సంఘాలకి, మన సంఘాలకే కాదు, మన సమాజానికి, సమాజానికే కాదు, నిత్యత్వం వరకు ఆశీర్వాదం. మన పేరు జీవ గ్రంథంలో రాయబడి, ఈ బిడ్డ నా కొరకు నిజమైన శిష్యురాలిగా, శిష్యుడుగా జీవించిన బిడ్డ. ఇలాంటి జీవితం కావాలంటే చిన్న ప్రార్థన, యేసు నీ జననము ఇంత ధైర్యం ఇచ్చిందయ్యా, నన్ను ఈరోజు ధైర్యపరుస్తున్నావు. పాపము చేత పట్టబడిన స్త్రీని అందరూ వేధించారు, నిందించారు. జక్కయ్యను అందరూ
అవమానపరిచారు పాపాత్ముడని. అయితే నువ్వు అన్నావు, అమ్మా, అయితే నువ్వు అన్నావు జక్కయ్యతో, జక్కయ్య నేను నీ ఇంట్లో ఉంటాను జక్కయ్య. నిజమేనయ్యా, మా జీవితాలు ఎంతో భయంకరం. లోకంలో మమ్మల్ని ఎప్పుడు నిరుత్సాహపరచేవాళ్ళే, మా గతాన్ని చూసి మాట్లాడేవాళ్ళే. నువ్వు అట్లాంటోడివి, ఇట్లాంటి దానివి, నీ బతుకు నాకు తెలుసు. అయితే మీరు అంటున్నారు, అమ్మా నేను నిన్ను క్షమించాను, క్షమిస్తూనే ఉంటాను, పూర్తిగా క్షమించి నిన్ను రక్షిస్తాను, దాన్ని కొనసాగించే బాధ్యత నాది అంటున్నావు. ఇంత ధైర్యం చెప్పే దేవుడు ఎవరున్నారయ్యా? ఇదిగో మా జీవితాలు మీకు అప్పగిస్తున్నాం. ఈ దినం నుండి నీ కొరకు సాక్షిగా, నీ నిజమైన శిష్యుడిగా, శిష్యురాలిగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ఇలాంటి ప్రార్థన చేస్తే ఈ దేవుడు ఈ 2025వ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఈ ధైర్యాన్ని నీలో నింపుతాడు, ఈ వాగ్దానాన్ని నీలో నెరవేరుస్తాడు. అనేకులకు ధైర్యం చెప్పేవారంగా మన ముందుము గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీకెంతో వందనాలు. ఈ సాయంకాల సమయంలో మీ జననము, మీ మరణము, మీ పునరుత్థానములో కామన్ వర్డ్స్ భయపడకుడి అనే మాటను తీసుకున్నాం. అవునయ్యా, మీ పుట్టుక ధైర్యం ఇచ్చిన పుట్టుక, మీ మరణము ధైర్యం ఇచ్చిన మరణము, మీ పునరుత్థానము ఆరోహణము ధైర్యం ఇచ్చిన ఆరోహణము నిజమే. ఎన్నోసార్లు మా వ్యక్తిగత జీవితంలో భయాలు, మా ఆత్మీయమైన జీవితంలో భయాలు అయ్యా, సింహము లాంటి భయాలు. అయితే నువ్వు అంటున్నావు భయపడకుడి. నిజమేనయ్యా, మాకు ధైర్యం ఇవ్వడానికి మీరు లోకానికి వచ్చారు. ఈ ధైర్యంతో మిమ్మల్ని మేము కలిగి ఉండి నిజమైన రక్షకుణ్ణి సుమయోను చెప్పినట్టుగా నీ రక్షణ కనులారా చూశాను. ఆ రీతిగా మీరే మా రక్షణ, మీరే మా విమోచన. మిమ్మల్ని కనులారా చూడాలయ్యా, దినదినము చూడాలయ్యా. దావీదు చూశాడు, హీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. మేము మిమ్మల్ని చూడాలయ్యా, ఇది మా ఆశ. అంతేకాదయ్యా, మా భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు అంటున్నారు, నీవు నా సొత్తు, నేను నిన్ను వెలపెట్టి కొన్నాను అన్నారు. అవునయ్యా, ఈ లోకంలో మేము ఎవరికి పనికిరాని వారం, అభాగ్యులం, చిన్న చూపు చూస్తారు, మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు, మమ్మల్ని పట్టించుకోరు. అయితే నువ్వు అంటున్నావు, నువ్వు నా సొత్తు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నారు. మాతో ఉండాలనుకుంటున్నావయ్యా, వందనాలయ్యా. ఇలాంటి దేవుడు మాకెవరు ఉన్నారయ్యా? మీరే గొప్ప దేవుడు. అంతేకాదయ్యా, మీ జననములో ధైర్యం వచ్చిందయ్యా మాకు. తద్వారా ఆత్మీయమైన జీవితంలో మేము దినదినము పెందల కడనే లేచి మిమ్మల్ని చూడడానికి, అనేకుల జీవితాల్లో మీరు లేరు, వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేయడానికి. అంతేకాదు అయ్యా, మేము బాధలో ఉన్నవారు, భయంతో ఉన్నవారికి ధైర్యం చెప్పడానికి, తద్వారా మీ అద్భుతాలు, తద్వారా మీ సమాధానం, తద్వారా మీ గుర్తులు అనేకులు చూడడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మరి ఎలాంటి అద్భుతమైన లక్షణం. మూడవది, మీరు నిత్యత్వానికి సంబంధించి ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను, ఇప్పుడు ఉన్నారు, మాతో పాటు నిత్య జీవములో సదాకాలం మీరు మీతో కూడా ఉండే భాగ్యం మాకు ఇచ్చారు. అవునయ్యా, దాని కొరకే లోకంలో మీ రాజ్యము, మీ మహిమ, మీ చిత్తాన్ని దాటిపోకుండా మాకు సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. మేము నిజమైన విశ్వాసులముగా అందరికీ మేమే ఆశీర్వాదముగా ఉండడానికి సహాయం చేయమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో దీనులమై విశ్వాసంతో మా జీవితాలను మీకు సమర్పించి ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎనీ క్వశ్చన్స్? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అంత అర్థమైందా?
ప్రశ్నలు లేకపోతే 2. ఇఫ్ దెర్ ఈజ్ నో క్వశ్చన్స్, ఇఫ్ దెర్ ఆర్ నో క్వశ్చన్స్, 2 థింగ్స్. ఒకటి, మీకు మొత్తం అర్థమైంది. రెండవది, ఏం అర్థం కాదు. అర్థమైందా కాలేదా? రైట్. ఈ సమయాన్ని నేను సిస్టర్కి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ.